నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. కల్తీ పాల వ్యవహారం ఈరోజు రాష్ట్రం అంతటా కూడా కలకలం సృష్టిస్తుంది. గతంలో ఎంతోమంది అధికారులు చెప్పారు, ఎన్నో మీడియా ఛానల్స్ పాలు కల్తీ అవుతున్నాయి, దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి హానికరం అని చెప్పి ఈరోజు ఏపీలో ఇప్పటికీ మృతుల సంఖ్య 5కు చేరుకుంది. ఇంకొంతమంది చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అత్యవసర సమావేశం నిర్వహించి డీజీపీ గారితో మీటింగ్ అనేది పెట్టారు. అంటే ఏం జరిగింది, నిందితుల్ని అరెస్ట్ చేశారా లేదా, ఇలాంటి వాటి మీద మరి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి ఈ మీటింగ్లో ఏ ఏ విషయాలు బయటకు వస్తున్నాయి, అసలు దీన్ని వెనుక ఉన్నది ఎవరు, ఎప్పటి నుండి కల్తీ జరుగుతుంది అనేది మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఇప్పటి వరకు కల్తీ పాలు తాగితే ఆరోగ్యం క్షీణిస్తుంది, ముఖ్యంగా ఆడపిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, చిన్న పిల్లలకి మంచిది కాదు అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. బట్ కల్తీ పాలు తాగి చిన్నపిల్లలు చనిపోవడం చూసాం, కానీ ఈరోజు పెద్దవాళ్ళు చనిపోవడం అనేది ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అత్యవసర సమావేశం నిర్వహించారు దీని మీద. ఇప్పుడు ఈ మీటింగ్లో ఏమైనా కొత్త అంశాలు బయటకు వచ్చాయా? సో అత్యవసర సమావేశం ఎవరితోటి? డీజీపీ, ఆంధ్రప్రదేశ్ డీజీపీ తోటి హర్ష్ కుమార్ గుప్తా గారితో అత్యవసరంగా ఆయన భేటీ అయ్యారు, పిలిపించారు. హర్ష్ కుమార్ గారిని పిలిపించి హర్ష్ కుమార్ గుప్తా గారిని పిలిపించి మాట్లాడారు ఏం జరిగింది అని. రాజమండ్రిలో, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగినటువంటి కల్తీ పాలు విషయంలో ఏం జరిగింది, అది అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగినటువంటి నేరమా లేదా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేసినటువంటి కుట్ర అనే దాని మీద ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే గతంలో కూడా కొన్ని పాస్టర్లు ఉండేటువంటి ప్రాంతాల్లో కల్తీ బిర్యానీ తినిపించి అక్కడ సాంఘిక సంక్షేమ హాస్టల్కి సంబంధించినటువంటి విద్యార్థులను అనారోగ్య పాలు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. కావాలని కొంతమంది చేశారా కుట్రపూరితంగా, లేదంటే పొరపాటున జరిగినటువంటి తప్ప అనేది ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వెంటాడుతుంది. ఇది ఇంటెలిజెన్స్ తేల్చాలి. ఇంటెలిజెన్స్ ఫస్ట్ స్మెల్ చేయాలి ఇలాంటి వాటినన్నింటిని కూడా. ఇప్పుడు కల్తీ పాలు తాగిన వితిన్ 4 అవర్స్లో మొత్తం సింటమ్స్ మారిపోవటం, 12 అవర్స్కి చనిపోవటం, ఇవన్నీ జరిగాయి. 15వ తారీఖు జరిగింది సంఘటన. దాదాపు 5గురు చనిపోయారు. ఇంకొక 12 మంది కిడ్నీలు పాడైపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళకి ఎంతమందికి వస్తుందో తెలియదు. దాదాపుగా 930 మంది వరకు ఈ పాలుని ఉపయోగించారని చెప్పి ప్రాథమికంగా తెలుస్తుంది. ఇంకా మిగతా వాళ్ళకి సింటమ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు పిల్లలకి, వృద్ధులకి ఇమీడియట్గా ఎఫెక్ట్ పడింది. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దాని మీద కొద్దిసేపటి క్రితం కలెక్టర్ మాట్లాడారు, అక్కడ ఉండేటువంటి ఎస్పీ కూడా మాట్లాడుతూ వాళ్ళు అంటుంది ఏంటంటే దీంట్లో అసలు ఏమేమి కల్తీ కలిపారని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వరలక్ష్మి డైరీనో దాని పేరేదో ఉంది, దానికి సంబంధించి నిర్వాహకుడు గణేష్ అనే అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. అతను చెప్తుంది మేము శీతలీకరణ చేసేటప్పుడు వాటిని ఫ్రిడ్జ్లో పెడతాము, ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు దాంట్లో నుంచి మామూలుగా గ్యాస్ కోసం ఉపయోగిస్తారు కొన్ని కెమికల్స్, ఇది కూలింగ్ గ్యాస్. ఆ కూలింగ్ గ్యాస్లో ఉండేటువంటి గ్యాస్ లీక్ అయిపోయి పాలల్లోకి వచ్చిందని చెప్తున్నారు. ఎలా వస్తుంది పాలల్లోకి? పాలు విడిగా ఉండవు కదా, ప్యాకెట్లు ఉంటాయి కదా, విడి పాలు పోస్తారా? కూలింగ్ గ్లాస్ ఇదయ్యింది. కూలింగ్ కోసం కొంత గ్యాస్ను వాడతారు. కూలింగ్ గ్యాస్ అనేది సపరేట్గా ఉంటుంది. దాంట్లో ఫార్మాలిన్ అని రకరకాల కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ పాలల్లో యాడ్ అయిన కారణంగానే ఇది జరిగింది అని చెప్పి అతను ఇచ్చినటువంటి వర్షన్గా చెప్తున్నారు పోలీసులు ప్రాథమికంగా. ఎందుకంటే అతన్ని విచారించారు. అతన్ని విచారిస్తే అతను చెప్పినటువంటి మాట, ఎందుకంటే 14వ తారీఖున మేము పాలు డిస్ట్రిబ్యూట్ చేసాం, 15వ తారీఖున ఈ సంఘటన బయటకు వచ్చింది, మేము చెక్ చేస్తే ఇది లీక్ అయినట్టు మాకు బయటపడింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే ప్యాకింగ్ ముందే మేము జరిగింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. సరే, ఏదైనా గ్యాస్ లీక్ కావటం కారణంగానే జరిగింది అనేది గణేష్ చెప్తున్నటువంటి వాదాన్ని వీళ్ళు వినిపిస్తూ ఉన్నారు. అంత ప్రమాదకరమా అనేది మళ్ళీ సైంటిస్టులు చెప్పాలి. ఇప్పుడు వితిన్ అవర్స్లో కిడ్నీలు పాడవటం, చనిపోవటం అనేది ఈ ఫార్మాలిన్ అనేటువంటి గ్యాస్కి ఉందా?
ఇప్పుడు అది గ్యాస్ అన్ని చోట్ల వాడుతుంటారు. ఇప్పుడు మనం చనిపోయినటువంటి బాడీలకి సంబంధించినటువంటి భద్రపరచడానికి కూడా మనం ఏసీ వాడిన సందర్భంగా అదే వాడతారు, ఫార్మాలిన్ గ్యాస్నే వాడతారు. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, అది పీల్చిన వాళ్ళకి, ఆ బాడీని ముట్టుకున్న వాళ్ళకి కూడా అవ్వాలి కదా. ఇప్పుడు అదే సైంటిస్టులు చెప్పాలి. ఇప్పుడు ఆ గ్యాస్లో ఆ మిల్క్లో గ్యాస్ కలిసినందువల్లనే ఇది సంభవించిందని చెప్తున్నారు. నిజంగా దానివల్ల ఏమైనా జరిగిందా, అది అంత ప్రమాదకరమా అనేది సైంటిస్టులు చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ కాకినాడ ఆసుపత్రికి పంపించారు దానికి సంబంధించినటువంటి కల్తీ పాలలో ఏమేం కలిపారు అనేది. వాస్తవంగా ఎక్కడ కలిసింది? ఇప్పుడు ఏమవుతుంది, అసలు రైతులు కేంద్రానికి తీసుకొచ్చి పోసేటువంటి సమయంలో జరిగిందా, లేదంటే కేంద్రం నుంచి డైరీకి పోసేటువంటి సమయంలో కల్తీ పాలు యాడ్ అయినాయా, ఇది బయటకు రావాలి ఫస్ట్. ఇప్పుడు మనకు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మనం తాగేటువంటి పాలల్లో దాదాపుగా 60-70% కల్తీ పాలే. ఈవెన్ పల్లెటూరులో కూడా కొన్ని చోట్ల అంటే రైతులు కేంద్రానికి తీసుకొస్తారు కదా పాలు, వాళ్ళు కూడా కొంతమంది పామోలిన్ ఆయిల్ అలాగే కొన్ని రకాల రసాయన పదార్థాలు కలిపి పాలను తయారు చేసి కేంద్రానికి పోస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పాల ఉత్పత్తిదారులు అంటారు వీళ్ళని. ఈ పాల ఉత్పత్తిదారుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎలా అయిందంటే, ఇప్పుడు గేదెలకో లేదంటే ఆవులకో ఇంజక్షన్ చేసేస్తారు. ఇంజక్షన్ చేస్తే కనుక అది లీటర్ ఇచ్చేటువంటి గేదో లేకపోతే ఆవు 2 లీటర్ ఇచ్చేలాగా ఇంజక్షన్ చేస్తారు. అది ఒక పద్ధతి, ఏది ఎక్కువ పాలు తీసుకురావడానికి. ఇంకో పద్ధతి ఏం వాడుతున్నారు వీళ్ళు, కొంతమంది పాల ఉత్పత్తిదారులు ఈ పామోలిన్ ఆయిల్ను ఇంకేదో కొన్ని కెమికల్స్ కలిపేసి పాలు తయారు చేసి ఆ పాలనే కేంద్రానికి పోస్తున్నారు అనేది కూడా ఉంది. సో పాల పిండితో కూడా పాలు చేసిస్తున్నారు కదా సార్. పాలు చేసిస్తున్నారు, అది కూడా ఉంది. కానీ ఇది ఈజీ కదా, ఈ రెండు ఈజీ, తక్కువ ఖర్చు. పామోలిన్ ఆయిల్ను తర్వాత కెమికల్స్ కలిపేసి చేస్తున్నారు, చాలా ఈజీగా చెప్తున్నాను. ఆ మధ్య నేను కొన్ని విలేజెస్కి వెళ్ళినప్పుడు పాలు ఆల్రెడీ విలేజెస్లో కలిపి పోస్తున్నారు అనేది అక్కడ చెప్పారు. అయ్యో, మొన్న కూడా ఒక వీడియో బయటకు వచ్చింది సరే. అంటే అదే ఇది ఇప్పుడు ఎక్కడ కల్తీ జరిగిందని రావాలి. ఇప్పుడు ఎక్కడ కల్తీ జరిగింది, విలేజ్ లెవెల్లో పాల ఉత్పత్తిదారుడి దగ్గర జరిగిందా, లేదంటే కేంద్రంలో జరిగిందా, లేదంటే డైరీలో జరిగిందా, ఎక్కడ జరిగింది అనేది బయట రావాలి. అది ఇంకా బయటికి రావాలి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కుట్రపూరితంగా ఏమైనా కొంతమంది ఇప్పుడు గంజాయి బ్యాచ్, ఈ బ్యాచ్ ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళు ఏమైనా దీని మీద ఇట్లా చేశారా? ఇప్పుడు కొన్ని హాస్టల్స్లో కొన్ని కలపడం అది చూసాం ఈ మధ్యకాలంలో. లాస్ట్ ఇయర్ కూడా చాలామంది విద్యార్థులు అస్వస్థకు గురి కావటం, హాస్పిటల్లో చేర్చడం, ఇవన్నీ చూసాం. సో దీని వెనక కుట్ర ఉందా అనే దాని మీద ఇప్పుడు అనుమానం వ్యక్తం చేస్తూ డీజీపీని పిలిచి దీని వెనక ఏముంది మీరు ఎంక్వైరీ చేయండి పూర్తి స్థాయిలో, అసలు ఏం జరిగింది అనేది. ఎందుకంటే ఇదేదో ఈ ఒక్క రాజమండ్రి సంఘటనతో పోయేది కాదు, రేపు రాబోయేది పుష్కరాలు, గోదావరి పుష్కరాల సందర్భంగా ఇలాంటివి చేస్తే చాలా మంది దానం చేస్తారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు డీజీపీ గారికి ఏం చెప్తున్నారంటే, దీని వెనక ఏం జరిగిందో ఫస్ట్ ఎంక్వైరీ చేయండి, ఫర్దర్గా ఇలాంటి రాకుండా చూడండి అని చెప్పి ఆయనకు ఆదేశాలు వ్యక్తం చేసి, ఇన్ కేస్ ఏదైనా దీని వెనక కాన్స్పిరసీ కనుక ఉంటే మీరు స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పి డైరెక్షన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే డీజీపీ గారిని పిలిచి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అని అంటే డెఫినెట్గా దీని వెనక ఏదో ఉండి ఉంటుంది. రేపో ఎల్లుండో బాంబ్ బ్లాస్ట్ అవుతుంది ఖచ్చితంగా, ఇది మాత్రం ఖాయం డెఫినెట్గా. ఎందుకంటే ఇదేదో సాదా జరిగినటువంటి సంఘటన అయితే ముఖ్యమంత్రి డీజీపీ గారిని పిలిచి మాట్లాడరు. సంథింగ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదో ఉండి ఉంటుంది, దీని వెనక ఏదో కుట్ర ఉందని చెప్పి. ఇప్పుడు నెయ్యి కల్తీ విషయంలో ఏం జరిగింది, అది ఎప్పుడు బయటకు వచ్చింది, అలానే ఇది కూడా ఏదో కల్తీ ఎవరో చేసి ఉంటారు, దీని వెనక ఏదో కాన్స్పిరసీ ఉండి ఉంటుందని చెప్పి బహుశా పిలిచి ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదంటే సాదాసీదాగా కొన్ని తప్పులు పొరపాటున జరుగుతుంటాయి, కానీ కుట్రపూర్తిగా జరిగేది వేరు. ఏదో ఇన్ఫర్మేషన్ ఉండబట్టి మీటింగ్ అయ్యింది. సో ఈ మీటింగ్ సారాంశం ఏంటి అనేది బయట రాలేదు. కాకపోతే మనకు సీనియారిటీ జనరల్ సీనియారిటీ ఉంది కాబట్టి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను కూడా. ఎందుకంటే ఒక సిఎస్ని, చీఫ్ సెక్రటరీని కానీ ఒక డీజీపీని కానీ అత్యవసర పరిస్థితుల్లోనే పిలుస్తారు. జనరల్గా ఇంటెలిజెన్స్ చీఫ్ మార్నింగ్ కలుస్తారు ప్రతి సీఎంని కూడా. ప్రతి సీఎంని 5-5:30 కల్లా కలిసేసి ఈరోజు స్టేట్లో ఇలాంటి పరిస్థితి ఉందని అప్డేట్ చేస్తారు. ఈయన అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఈ ఉన్నతాధికారులు పిలిచే మీటింగ్ బెటరు. అది కూడా అసెంబ్లీ జరుగుతుంది, ఈ సందర్భంగా పిలిచి మాట్లాడారు. సో కాబట్టి
నేను ఎక్స్పెక్ట్ చేయటం ఏంటంటే దీని వెనక ఏదో కాన్స్పిరసీ ఉంది అని చెప్పి సింటమ్స్ ఏదైనా ఉండుంటేనే దాని మీద పిలిచి మాట్లాడుంటారు అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.